హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. బిగ్ టాక్కి స్వాగతం. ఏపీలో అసలు చట్టం న్యాయం బతికే ఉన్నాయా? అసలు రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా? ఉంటే వాళ్ళు సామాన్యుల కోసం పనిచేస్తున్నారా లేక అధికార పార్టీకి అనుకూలంగా మారారా అనే అనుమానం ఈరోజు కోట్లాది మంది ప్రజలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు మీరు ఈ డౌట్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఐటీ, టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంలో ఏపీ ప్రపంచంలో ముందుంచుతాం, ప్రపంచంలోనే ఏపీని ఎక్కడికో తీసుకెళ్తామని నిత్యం డబ్బా కొట్టుకునే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం ఒక 3 సంవత్సరాల చిన్నారి అదృశ్యమైతే కనిపెట్టలేని దుస్థితిలో మన పోలీస్ వ్యవస్థ ఎందుకుంది? కాకినాడ జిల్లా తుని మండలంలో సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోవటం పోలీసుల అసమర్థత కాదా? ఈ కేసులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడ మరోవైపు చూసుకుంటే ఇంకో కేసు తీసుకుంటే చాలా కీలకమైన అంశం. కాపుల కుర్రోడు గాదే సాయికృష్ణ 23 ఏళ్ల కుర్రోడిని 3rd డిగ్రీతో చిత్రహింసలు పెట్టి దాదాపుగా అతను నెల రోజుల నుంచి ఆచూకీ లేకుండా చేశారు. ఆ యువకుడిని లాకప్ డెత్ చేశారని ఆ కన్న తల్లి ఆమె గుండెల అవిసెలో ఏడుస్తుంటే సమాధానం చెప్పే నాదులు లేడు. ఆమె ఆ తల్లి అంటారు, నేను మొత్తం అంతా ఎతికి చివరికి మార్చురీలు కూడా వెతుకుతున్నా, నా కొడుకు శవం అన్న దొరికిద్దేమో. నా తల్లి మాటలు వింటుంటే నిజంగా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. రాజకీయంగా ఢీకొనే దమ్ము లేక ఇలా బలహీనమైన పేదలపై దౌర్జన్యాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలంతా. ఎందుకంటే ఇక్కడ ఇంకో సంఘటన కూడా జరిగింది. ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపురపై టీడీపీ నేతలు పాశవికంగా భౌతిక దాడులు చేశారు. తప్పు చేసిన అధికార పార్టీ నాయకులను వదిలేసి బాధితులనే భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసు వ్యవస్థ ప్రవర్తిస్తున్న విపక్షాలు, ప్రజా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు రాష్ట్రంలో సామాన్యుల హక్కులకు కాలరాస్తూ పాలన సాగిస్తున్న తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హోంశాఖ ఏం చేస్తుంది? సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు అసలు ఉన్నారా? వాళ్ళు పట్టించుకుంటున్నారా? ఇదంతా కూడా ప్రజలు అడుగుతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రమా లేక రావణ కాష్టమా అని ఒక వైసీపీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారేమో సింగపూర్ ఎక్కడికో వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారేమో ఢిల్లీలో ఏదో చేస్తామని చెప్పి వెళ్ళారు. అసలు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా స్వయంగా పాప జ్ఞానేశ్వరి అంశంలో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అందరూ ఏం చేయాలో చేయండి, ఆ పాప ఎక్కడుందో కనిపెట్టండి అంటే కనీసం ఆ పాప ఇంతవరకు ఎటువంటి న్యూస్ రాలేదు. ఏం జరగకూడదని నేను కోరుకుంటున్నా దేవుణ్ణి. ఆ పాప ఆచూకీ కనిపెట్టలేపారు ఇంతవరకు. కనీసం ఆ పాపకు సంబంధించిన ఒక చిన్న క్లూ కనిపెట్టలేపారు ఇంతవరకు. అదే సిట్యువేషన్లో ఇలాంటి మాట అనకూడదు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎవరన్నా బాగా బిగ్ షాట్స్, ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో వాళ్ళ పాపలు వాళ్ళ పిల్లలు అలా తప్పిపోయి ఉంటే ఇన్ని రోజులే కదా దొరకటానికి, ఇన్ని రోజులే కదా వాళ్ళని పట్టుకోవటానికి. ఇంతలా ఉండేదా? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడే ఉండేది కదా. ఎక్కడో గత ప్రభుత్వంలో ఎవరో జట్మలాని ఒక మహిళకి ఏదో అన్యాయం జరిగిందని మొత్తం అంత టెక్నాలజీ ఉపయోగించి, దేశంలో ఉన్న టెక్నాలజీ మొత్తం ఉపయోగించి ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఆ అమ్మాయికి న్యాయం చేశారు కదా. మరి ఒక చిన్న పాప 10 రోజుల నుంచి కనిపించకపోతుంటే ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? సాయికృష్ణ అనే అబ్బాయి నెల రోజుల నుంచి కనిపించకుండా పోతే ఆ తల్లి కనీసం నాకు శవమన్నా ఇవ్వడానికి బతిలాడుతుంటే ఎందుకు ఆ పరిస్థితి ఉంది? గాజా లేకపోతే ఇలాంటి కొన్ని తాలిబాన్ దేశాలు ఉంటాయండి. ఆ దేశాల్లో ఏం జరుగుద్దంటే మనుషులు అక్కడ యుద్ధాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి బాంబులు వెళ్ళిన తర్వాత మార్చురీలకు వెళ్ళి చూసుకుంటారు, ఎవరి బాడీలో ఉందా, ఎవరి శవాలు ఉన్నాయని మార్చురీలకు వెళ్ళి ఎక్కేసుకుంటారు. అలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందా? అలాంటి సిచ్యువేషన్ ఏపీలో నడుస్తుందా? ఇక్కడ హోంశాఖ, పోలీస్ శాఖ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, ఇక్కడ పరిస్థితి చూసుకుంటే అంటే సాయికృష్ణది ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు. ఏవో కొన్ని రూమర్స్ వినపడుతున్నాయి, ఫొటోస్ దొరికినాయి అని కొన్ని రూమర్స్ వినపడుతున్నాయి. మరి ఇంకా అది అఫీషియల్గా డిక్లేర్ కాలేదు. ఈ అమ్మాయి చిన్న పాప జ్ఞానేశ్వరి విషయంలో కూడా ఎటువంటి అప్డేట్ లేదు. మన ముఖ్యమంత్రి గారేమో సింగపూర్లో ఉంటారు, డిప్యూటీ సీఎం గారేమో ఏదో జాతిని ఉద్దేశించి దేశాన్ని కలిపేస్తానని ఆయనేమో ఢిల్లీలో ఆయన ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక లోకేష్ గారి సంగతి సరే. ఇంత జరుగుతుంటే అసలు ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? లక్ష్మణరావు గారు. సాయి గారు నమస్కారం అండి. చాలా మంచి టాపిక్ పైన డిబేట్ పెట్టారు. ముందుగా స్వతంత్ర వీక్షలకి, యాజమాన్యానికి, అలాగే మీకు
నాతో పాడుకున్నటువంటి తోటి డిబేటర్స్ అందరూ కూడా నమస్కారం. సార్, ఇప్పుడు మీరేమో చాలా మంచి పాయింట్ ఎత్తారు సార్. నిజంగానే ఒక బిగ్ షాట్ కానీ, ఒక రాజకీయ నాయకులు ఆ, పాప కానీ, లేదంటే ఏదైనా మంచి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సందర్భం కానీ జరిగితే, ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అంతా అక్కడ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీ అంతా తీసుకొచ్చి అక్కడే పెడతారు. ఇంకా 24 గంటలు ఇంకా అదే పని మీద ఉంటారు. కానీ ఒక పేద బడుగు బలహీన వర్గాల నుంచి కనబడుతుంది ఆ పాపం మనం చూస్తున్నాం. 2 సంవత్సరాల పసిపాప పాపం. వాళ్ళు నిద్రాహారం లేక ఈ 10 రోజులు మా పాప ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు మా పాపను చూస్తామా, మా పాపను తీసుకురండి, కనీసం ఆమె చనిపోయిన అప్పుడు ఆ శవాన్ని తీసుకురండి అని అడుగుతున్నారు సార్. అంతే దయాని స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈ గవర్నమెంట్ వాదర్చట్లేదు. కనీసం ఎవరైతే మేము కేంద్ర బలగాలు తీసుకొచ్చాం, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, అలాగే పోలీసు వ్యవస్థ వెళ్ళి తూతు మంత్రంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి కూడా అక్కడ డ్రోన్లు ఎగరేశారు, సీసీ కెమెరాలు పెట్టారు, వెతుకుతూ ఉన్నారు, అయినా ఆచూకు కనబడట్లేదు. ఎక్కడ సార్? ఒక పాప 2 సంవత్సరాల పాప ఎంత దూరం నడుస్తుంది సార్? ఎంత దూరం నడవగలదు సార్? అడవిలో మహా అయితే ఒక 5 కిలోమీటర్లు నడవాలంటేనే పెద్దది, మనమే నడలేము. సో అటువంటి అడవిలో పాప ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి మరి ఏదైతే వాళ్ళు పెంచినటువంటి పెంపుడు కుక్క కూడా వాళ్ళు GPS పెట్టారు, పంపించారు. మళ్ళీ కుక్క చనిపోయింది. మళ్ళీ కుక్క తిరిగి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత దాని మీద అనుమానాలు. అసలు ఆ పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా ఆ పాప అడవిలో తప్పైతే ఏదైనా అయిందా, లేదా ఆ పాప ఏంటనే సమాచారం చూడు. సాయి వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది. యా. సో ఇటువంటి విధానంలో ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉండవలసినటువంటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం, ఒక నాయకుడేమో ఢిల్లీ వెళ్ళి అక్కడేమో ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరం తీసుకెళ్ళి మీటింగ్ పెట్టుకుంటాడు. ఇంకో నాయకుడేమో సింగపూర్, మలేషియా టూర్లు వేస్తాడు. ఇంకో నాయకుడేమో అసలు ఈ యొక్క జరిగిన సంఘటన, ఈ ఘటన అసలు మహారాష్ట్రంలోనే కాదు, అదేదో బీహార్లో జరిగిందన్నట్టుగా, మాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన చూస్తాడు. హోమ్ మినిస్టర్ ఏమో అసలు ఈ శాఖ నాది కాదు, హోమ్ మినిస్టర్ నేను కాదు, ఎక్కడో మరి స్టీల్ ప్లాంట్లో జరిగితే దానిపైన స్పందిస్తాను, ఎక్కడో ఇంకొక శాఖలో ఇబ్బంది వస్తే దానిపై స్పందిస్తాను, కానీ నా శాఖలోనే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చి లాంటి ఆర్డర్ సరిగా లేక ఎవరికి ప్రజలకు రక్షణ ఇవ్వలేకపోయి నా శాఖలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆ శాఖలు మాత్రం ఆవిడ పట్టించుకోదు. ఆవిడకి అవసరం లేదు. ఒక ఆడబిడ్డగా, ఒక పసికొందు, ఒక ఆడపిల్ల తప్పడిపోతే ఒక హోమ్ మినిస్టర్గా, ఒక స్త్రీగా ఎంత బాధ్యతగా ఉండాలండి? ఎంత బాధ్యత తీసుకోవాలి? మీ ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు ఇంట్లో జరిగితే ఎలాగో వదిలేస్తారా అని అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళేమో పేదవాళ్ళు, వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు, వాళ్ళు ఏం మనల్ని అడగరు కదా, ఏదో తూత్రు మంత్రంగా చేసి ఏదో మేము ఉద్ధరించామన్నట్టుగా చేస్తారు. గతంలో మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం సార్, బీహార్ అని. బీహార్ని ఆంధ్రప్రదేశ్ మించిపోయింది. ఇప్పుడు బీహార్ ఏమో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో బీహార్ని దాటిపోయి ఇక్కడ చూస్తే అత్యాచారాలు, రేపులు, మానభంగాలు, మర్డర్లు, ఇవేమో ల్యాకప్ డెత్లు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం. సాయి కృష్ణ, బెజవాడకి సంబంధించే గాదే సాయి కృష్ణ, ఆయన మరి 4 రోజులుగా ల్యాకప్ డెత్ చేశారా, అది ఏం చేశారా, కోర్టులో సబ్మిట్ చేయండి అంటే కోర్టుకి సమాధానం చెప్పరు. అసలు ఆ వ్యక్తి ఉన్నాడా లేదో తెలియదు. ఆ వ్యక్తిని తీసుకెళ్లి 3rd డిగ్రీ చేశారు. ఎందుకు 3rd డిగ్రీ చేయవలసి వచ్చింది? ఎందుకు ఆ వ్యక్తిని మీరు ల్యాకప్ డెత్ చేస్తే ఒకసారి ల్యాకప్ డెత్ అయ్యాడని చూపించండి. లేదా ఆ వ్యక్తి పారిపోయాడుగా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక మా దగ్గర నుంచి తప్పించుకోవడం చూపించండి. ఏమీ లేదు. అసలు ఏ ఆధారాలు కూడా మీరు చూపించట్లా. చూసాం సార్. ఎవరైతే యాదవులు ఉన్నారో, ఎవరైతే ఈ గొర్రెలు, మేకల కాపరులు ఉన్నారో, వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం మీద, వాళ్ళ బతుకుల మీద తప్పు కొట్టారు సార్. పోలీసులు వెళ్ళి వాళ్ళని కొట్టి, ఎవరైతే ఈ టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఆ నాయకులు వాళ్ళు కొట్టి, వాళ్ళు దూషించి, వాళ్ళని డాష్ అని చెప్పి వాళ్ళ కులం పేరు ఎత్తి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు పెట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తిట్టి, ఒక యాదవ సామాజిక వర్గాన్ని, వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం మీద దెబ్బతీసినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరు అడగలేరనా?
ఈ రాష్ట్రంలో యాదవులు ఎక్కువ లేరా? ఈ దేశంలో యాదవులు ఎక్కువ లేరా? అంటే బీసీలు అంత చిన్న చూప మీకు కూటమి ప్రభుత్వానికి? కులం పేరెత్తి తిడతారండి. అంటే గొల్లాలని పేరు ఎత్తి తిట్టినందుకు అసలు మీరు ఎంత మూల్యం చెల్లించుకోవాలి? మీకు ఎవరు ఇచ్చారో ఒక తీరమలు తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు. ఆ యాదవులు ఆ యొక్క ఎవరైతే సోదరులు ఉన్నారో ఆ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో యాదవ సోదరులు వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. జైల్లో పెట్టి మీకు తాట తీస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఇదా కూటమి ప్రభుత్వం? ఈ రకమైన పరిపాలన అందించలేక మీకు 124 సీట్లు ఇచ్చింది. ఈ రకమైన పరిపాలన ఇస్తారని చెప్ప మీకు ప్రజలు ఎన్నుకున్నది. ఏంటి అది చంద్రబాబు నాయుడు? ఏంటి ఇది పవన్ కళ్యాణ్? ఏంటి ఇది నారా లోకేష్? ఏంటి మీ పరిపాలన ఏంటి? రాష్ట్రంలో ఎవరు కూడా సంపూర్ణంగా వాళ్ళ జీవితం మీద గుండెల మీద చేపెట్టుకుని ఎవరో బతకట్లా. రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది అని భయాందోళనతో బతుకుతా ఉన్నారు. మీరు అడుగు పెట్టారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ల్యాండ్ ఆర్డర్ మొత్తం తుడుచుకుపోయింది. రైతులు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఆడపిల్లలకు రక్షణ లేదు. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయి. అంటే మీకు అసలు నిమ్మకి నీరెత్తినట్టుకుంటారు. గాడి మీద అదేంతా దున్నపోత మీద వర్షం పడితే స్పర్శ లేనట్టుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ గోడిని ఎవరు రక్షిస్తారు? ఎవరి వైపు చూడాలి? ఏంటి సార్ మీకు ఎన్డీఏ కూటమి ఏం సాధించింది సార్? అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మరొక బీహార్ లాగా, లేదంటే మరొక శ్రీలంక, లేదాక మరొక వెనిజులా లాగా ఈ ఆకుల దప్పులకి తీసుకొచ్చి మీరు ఇంతగా అన్నట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెప్పుడు చనిపోతారో తెలియదు. మార్చి రూమ్కి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి తీసుకొస్తారని మేము అడుగుతూ ఉన్నాం. రైట్ అండి. పరిస్థితిలో తీసుకెళ్తారా? రైట్ లక్ష్మణరావు గారు మాట్లాడదాం. సో ఏపీలో జరుగుతున్న ఈ ఆంధ్ర రాష్ట్రమా లేక రావణ కాష్టమా? అంటే వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. అన్నిట్లో హోంశాఖ వైఫల్యం కనిపిస్తుంది. కానీ ఎక్కడి నుంచి కూడా సరైన స్పందనగా అనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? మనతో ప్రముఖ అనలిస్ట్ సాదిక్ గారు ఉన్నారు. సాదిక్ గారు నమస్తే అండి. సార్, అంటే ఇక్కడ ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ చిన్నారి జ్ఞానేశ్వరి గురించి మాట్లాడదాం. అంటే ఒక పాపని 10 రోజుల నుంచి కనిపెట్టలేనంత టెక్నాలజీలో ఉన్నామా మనం? ఎందుకంటే చాలా టెక్నాలజీస్ డెవలప్ అయినాయి. మీకు గుర్తుండే ఉంటుంది, జత్వానీ కేసుని ఎక్కడెక్కడికో బెంగళూరుకు కూడా స్పెషల్ టీం వెళ్ళి విచారించి తీసుకొచ్చారు. వితిన్ నో టైంలో ఆ కేసుని సాల్వ్ చేశారు. తర్వాత చాలా అంశాల్లో చాలా స్పీడ్గా చేసిన మనోళ్ళు ఎందుకు చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో 10 రోజులైనా కూడా ఒక క్లూ కూడా కనిపెట్టలేకపోతున్నారు? ఏం జరుగుతుంది సార్ అక్కడ? నేను ఒక మాట చెప్తానండి. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ ఒక దారులు ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే రాజకీయ సంకల్పం లేదు అనిపిస్తుంది. ద పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి. అక్కడ ఏంటంటే అక్కడ హోమ్ మినిస్టర్ స్పందించాలి. హోమ్ మినిస్టర్ నాకు మీరు ఏమైనా చేయండి, 24 గంటల్లో 48 గంటల్లో నాకు పూర్తిగా కంప్లీట్ చేయండి అని ఆర్డర్స్ పాస్ చేసేటువంటి కెపాసిటీ ఆఫ్ డూయింగ్ ఉండాలి. ప్రజల పట్ల, భారత రాజ్యాంగం పట్ల, వీటన్నిటి పట్ల, పేద ప్రజల పట్ల మనకు రాజ్యం తనకున్నటువంటి బాధ్యతని నిర్వర్తించాలి. ఇక్కడ స్పష్టంగా ఇట్లాంటి విషయాలను మనం మీడియా వైపు, ఇంకా మీడియా దగ్గరికి వచ్చాము అంటే మీరు ఆలోచన చేయండి. ఇవి రాజ్యం తను చేయాల్సిన పనులు తాను చేయలేకపోతుంది, తాను చేయకూడని పనులు చేస్తుంది, చేయాల్సిన పనులు వదిలిపెడుతుంది. నేనేం తప్పట్లేదు. పవన్ గారు పోయేసి అక్కడ ఏదో ఢిల్లీలో మీటింగ్ పెడితే పెట్టుకోమనండి, ఇక్కడ మంచిగా సరి చేసుకొని అక్కడ పెట్టుకోమనండి. నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ గారికి, తర్వాత లోకేష్ గారికి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, విషయం ఏంటంటే ప్రజల పట్ల తమ కమిట్మెంట్ ని చూపించాల్సిన అవసరం ఉంది. నేను ఇంకొక చాలా ముఖ్యమైన విషయం మీ దృష్టి తీసుకురాల్స్తాను. ఇక్కడ అంటే మనం 2 రాష్ట్రాలను ఉమ్మడిగా అంటే తెలుగు మాట్లాడే రాష్ట్రాలుగా మనం చూస్తాం కాబట్టి, సివిల్ సొసైటీస్, సామాజికంగా ప్రశ్నించే బాధ్యత ఉన్నటువంటి సొసైటీస్ మీకు తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తాయి. అదే ఆంధ్రప్రదేశ్ లో ఆ సామాజిక సంస్థలు పనిచేయట్లేదా? ఆ సివిల్ సొసైటీస్, ఆ ప్రెషర్ గ్రూప్స్ ఆ మేరకు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాయా? లేదా ఒత్తిడి తెచ్చినా కూడా వీళ్ళు అణిచివేస్తున్నారా? ఇప్పుడు ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యమండి. దేని ప్రశ్నించాలి? రాజ్యాన్ని ప్రశ్నించాలి. మీరు ఈ పని చేయట్లేదు,
ఈ పనిని బ్రతికే హక్కు ఉంది, పాపకు బ్రతికే హక్కు ఉంది. భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా పాపకు బ్రతికే హక్కు ఉంది. ఆ బ్రతికే హక్కుని ఇవ్వమని తల్లిదండ్రులకు హక్కు ఉంది. ఈ ఇద్దరిని వదిలేసిన రాజ్యాన్ని మనం ఏమందాము? ప్రజాస్వామ్యం అందామా, రావణ కాష్టం అందామా, ఇంకేమందాము? ఒక చోట జరిగిన విషయాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే, నిరసిస్తే ఇంకొక చోట జరుపుకుంటూ పోతుంది. అప్పుడు రాజ్యము, ది క్వశ్చన్ విల్ కమ్, వాట్ ఈస్ ద స్టేట్, వాట్ ఈస్ ద స్టేట్ ఈస్ డూయింగ్, వై ది స్టేట్, ఎందుకు ఈ మంత్రులు, ఎందుకు ప్రజాప్రతినిధులు, ఎందుకు ప్రజాస్వామ్యము, ఎందుకు రూల్ ఆఫ్ లా, ఎందుకు లెజిస్లేచరు, ఎందుకు కార్యనిర్వహణ శాఖ, ఎందుకు పోలీస్ శాఖ, ఇవన్నీ దీస్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ది పీపుల్. ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు ప్రశ్న మొదలవుతుంది. ఆ ప్రశ్నను మనము ఎవరికి ఇస్తున్నాము అంటే, ఆ ప్రశ్నించడం, మేం చేస్తున్నాం, మేం పరిపాలిస్తున్నాం, మేం బాగా చూసుకుంటున్నాం, ఎక్కడ చూసుకుంటున్నారు, ఏమి చూసుకుంటున్నారు? ఇంట్రోస్పెక్షన్ అండి. దిస్ ఈజ్ ఇంట్రోస్పెక్షన్. అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే అణచివేత గురైందో అప్పుడు ప్రశ్నించింది మీడియా. ఇప్పుడు టీడీపీ వస్తుంది, టీడీపీని ప్రశ్నిస్తా అంటే ఒక 4వ స్తంభమైన మీడియా స్టాండర్డ్ గా ఉండి కూడా ఒక సామాజికంగా సివిల్ సొసైటీస్ ప్రెషర్ పెట్టకపోవడమా, లేదా పోలీసులు పూర్తిగా తమ వైఫల్యాన్ని అంగీకరించి మేమేమీ చేయలేమని చేతులెత్తేయడమా? చేతులెత్తేసినప్పుడు అసలు రాజ్యం ఉందా లేదా అనే ఒక ప్రశ్న ప్రజల్లో కలిగినప్పుడు అప్పుడు చాలా తీవ్ర పరిణామాలు ప్రజల్లోకి వెళ్తాయి. దిస్ ఈస్ ద నాట్ గుడ్ సైన్ ఫర్ టీడీపీ గవర్నమెంట్. ఇది మంచి సంకేతం కాదు. ఈ సంకేతాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల వద్దకు వెళ్ళాలి, తాము చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పాలి, ఆ కుటుంబం దగ్గర ఉండాలి, అవసరమైతే మినిస్టర్లు వెళ్ళాలి, అవసరమైతే ఎమ్మెల్యే అక్కడ కూర్చోవాలి, పోలీసు వాళ్ళు అక్కడ కూర్చోవాలి, వస్తున్న ఫోన్ కాల్స్ చూడాలి, అమ్మాయి గురించి పని చేస్తున్నట్లు కనిపించాలి, పని చెయ్యాలి కూడా. ఆ చేయగలిగేటువంటి వైఫల్యం, పోలీసు వైఫల్యం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు రాజ్యం ప్రశ్నించబడుతుంది. ఏదో మేము కేంద్ర ప్రభుత్వంతో కూటమితో కలుస్తున్నాం, నిధులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తున్నాం. వాట్ ఈస్ ద డెవలప్మెంట్ వెన్ దేర్ ఆర్ నాట్ హ్యూమన్ రైట్స్? మానవ హక్కులను ఇవ్వనటువంటి అభివృద్ధి కాదు. మానవ హక్కులను అణిచివేస్తే అభివృద్ధి కాదది. నువ్వు ఎక్కడి నుంచో 100 కోట్ల రూపాయలు రేపు బీజేపీ గవర్నమెంట్ నేను తీసుకొచ్చి చేస్తున్నా అనుకోవడం తప్పు. నువ్వు రక్షణ చేయాలి. రక్షణ చేయాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది. కాబట్టి నేను ఇక్కడ అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను, సమాజాన్ని కూడా నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. సివిల్ సొసైటీ కూడా ముందుకు రావాలి. ధర్నాలు చేయాలి అంటే నేనేదో రెచ్చగొడుతున్నట్టు కాదండి. నేనేదో రెచ్చగొట్టి వాళ్ళని రోడ్డు మీదకి రండి, వీళ్ళని రోడ్డు మీదకి రండి కాదు. దేర్ షుడ్ బి ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్. ఎప్పుడైతే కామ్ గా ఇటువంటి జరుగుతున్నప్పుడు ఎవరు మమ్మల్ని ప్రశ్నించరు అని ప్రభుత్వం అనుకోకుండా ప్రశ్నించే సంస్థలు ఉంటాయి. ఆ ప్రశ్నించే సంస్థలకు మనం జవాబుదారీగా ఉండాలి. అంతేకాకుండా న్యాయ వ్యవస్థలు ఉంటాయి, న్యాయ వ్యవస్థకు మనం జవాబుదారీగా ఉండాలి అనే అటువంటి ఆలోచన రాజ్యంలో ఉండాలి. ఆ ఆలోచన తగ్గిపోయినప్పుడే ఇటువంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి చూడండి. చిన్న పాప విషయం ఎంత ఘోరమైన, ప్రపంచం మొత్తం విస్తుపోయే విషయం అండి ఇది. నాట్ ఓన్లీ దీస్ 2 స్టేట్స్, ప్రపంచం ఒక చిన్న పాపకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్న మొదలవుతుంది. నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, అక్కడ కూడా ఎందుకో గానీ అక్కడ మీడియా వాళ్ళు ప్రశ్నించాలి. పవన్ లాంటి వాళ్ళను, అయ్యా మీరు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు, అయ్యా మా చిన్న పాప విషయం ఏమైంది అని అడగాలి. అంటే మీడియా కూడా, అంటే మీడియానే కాదు, నేను ఇక్కడ ప్రశ్న మొదలు కావాలి. ఆ ప్రశ్న మొదలైనప్పుడే మొదలవుతుంది. తర్వాత సామాజిక సంస్థలు కూడా ముందుకు రావాలి, వాళ్ళ వైపున నిలబడాలి. సమాజం కూడా, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు, సమాజం కూడా వాళ్ళతో పాటు ఉండాలి. ఎవరికి అన్యాయం జరిగింది, ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరి ఇంట్లో అయినా ఏదో సమస్య ఉంటే మనం అందరం పోయే వాళ్ళం, ప్రశ్నించే వాళ్ళం, వాళ్ళ వైపు నిలబడే వాళ్ళం. మనకు ఈ సామాజిక సంబంధాలు కూడా ప్రశ్నలకు మొదలైనవి. ఎవరి సమస్య వారిదే అయిపోయింది. ఆ వారిదే అయినప్పుడు ఆ రాజ్యం ఏమనుకుంటుంది? ద స్టేట్ విల్ థింక్. అప్పుడు స్టేట్ కి ఏం కాదు, స్టేట్ నేను పట్టించుకోకుండా ఏం కాదు. పోలీస్ యంత్రాంగం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. డీజీపీ గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సార్ ఒక్క నిమిషం సార్, సాదిక్ గారు ఒక్క నిమిషం. అసలు అంటే ఏపీలో ఎందుకు అకౌంటబిలిటీ తగ్గిపోయింది? ఇప్పుడు మొన్న చూసుకుంటే డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి, అందరం చూసాం. దానికి సంబంధించి అదేం జరగలేదు అని ఆ శాఖ మంత్రి ఎక్కడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు.
తర్వాత ఇప్పుడు ఈ వరుసగా ఇప్పుడు మనం సాయికృష్ణ అనే ఒక అబ్బాయి గురించి కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఆ అబ్బాయి కనిపించకుండా పోయి దాదాపు నెల రోజులు అవుతుంది. వాళ్ళ అమ్మగారి వీడియోస్ మొత్తం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కనీసం అన్ని మార్చురీలు వీళ్ళు వెతుకుతున్నా ఎక్కడ మా అబ్బాయి శవం ఉందేమో, కనీసం శవానన్నా చూద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి అంశం ఇది చాలా తీవ్రమైన అంశం, చాలా తీవ్రమైన ఆరోపణ. దీనిపైన కానీ చిన్నారి జ్ఞానేశ్వర్ అంశం పైన కానీ ఆ సంబంధిత శాఖ మంత్రి ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది కానీ ప్రజలకు తెలియజేసింది కానీ లేదు. కానీ వేరే వేరే అంశాలు అంటే ఇక్కడ సరే నేనేమి వైసీపీని సపోర్ట్ చేయట్లేదు, కానీ గుడివాడ అమర్నాథ్ అనిత గారిని ఏదో అన్నారనే విషయం పైన మాత్రం రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ స్పందించారు, అందరూ ఖండించారు, అందరూ దానికి ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. కానీ ఇలాంటి విషయాల్లో ఎందుకు అకౌంటబిలిటీ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వానికి? అంటే అడిగేవాళ్ళు లేకపోతే 164 మెజార్టీ మాకుంది, మేము ఎవరికి సమాధానం చెప్పవసరమైన అహంకారం అనుకోవాలా సార్? ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలండి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజ్యం తన పరిపాలన చూసుకోవాలి. ఎలక్షన్ల తర్వాత అయితే ప్రతిపక్షం గట్టిగా నిలబడి ప్రశ్నించగలగాలి. ఇక్కడ నేను అందరినీ తప్పుపడుతున్నానండి. అక్కడ నాకు నేనుగా కూడా తప్పుపడుతున్నాను. ఎందుకంటే మనం అంతా మనుషులం. వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఒక చిన్న పాపను పట్టుకోలేకపోతున్నాం. చిన్న పాప 10 రోజులైంది, పట్టుకోలేకపోతున్నాం. ఒక పెద్దని పోలీసులు తీసుకెళ్లారు, ఆయన అతిగతి లేదు. అంటే రెండు విషయాల్లో కూడా ప్రశ్నించేవారు లేరు. ఇక్కడ ఒక గ్యాప్ వచ్చేసింది. సమాజంలో ఒక గ్యాప్ ను మనం చూడాలి. ఒక ఫిలాసఫికల్ గా ఇక్కడ ఆలోచన చేయాలి, ఒక తాత్వికంగా ఆలోచన. ఇంతకు ముందు లేనటువంటి సంఘటన ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఇంతకు ముందు జరిగిన సంఘటనలు నేను ఒక 2-3 సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తాను. చిన్న సంఘటనలు జరిగితే పట్టణాలే కదిలేవి. అవునవును, చాలా పెద్ద. ఎందుకంటే ఢిల్లీలో మనం చూసాం ఒక చిన్న రేప్ సంఘటన ఎంత పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చింది. అవునవును. ఈ రోజు నీట్ మీద ఎంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, కాక్రోచ్ ఉద్యమం. అంటే నేను విషయం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఉద్యమాలు లేస్తాయి పైకి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం అంటే ఇవి లేవక ముందే ప్రభుత్వాలు తమ పాలనా బాధ్యతను విస్మరించొద్దు. ఇక్కడ పూర్తిగా ఫస్ట్ నేను మొట్టమొదటిసారిగా తప్పుపట్టేది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. రెండో తప్పుపడుతున్నాను, ప్రతిపక్షాలు గట్టిగా నిలబడలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ మాట్లాడలేకపోతుంది, వైసీపీ పార్టీ అక్కడ గట్టిగా నిలదీయలేకపోతుంది. మూడవ అంశము సామాజిక సంస్థలు, సివిల్ సొసైటీస్ అక్కడ మాట్లాడలేకపోతున్నాయి, ప్రశ్నల్ని వేయలేకపోతున్నాయి. నాలుగవ విషయం, అక్కడ ఉన్న వామపక్ష పార్టీలు కూడా బలంగా పనిచేయాల్సిన అవసరం ఒకటి కనిపిస్తుంది. ఐదో విషయం నేనేం చెప్తున్నాను, అక్కడ ఉన్న మీడియా తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా కదలాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమని కనిపిస్తున్నాయంటే మానవ సంబంధాలన్నీ కూడా ఇట్లాగే ఉంటాయా? ఇది ఇట్లాగే సమాజం ఇట్లాగే ఉంటుందా? ఎవరికి ఏం జరిగినా పట్టించుకోనటువంటి తత్వం ఉంటుందా? అసలు రాజ్యం ఎక్కడా అనే ఒక ప్రశ్న మొదలవుతుందా? మరి అభివృద్ధి అని చెప్పుకోవడం సిగ్గుచేటని నేను అంటున్నానండి. ద డెవలప్మెంట్ కెనాట్ బి ఆన్ ది రోడ్స్ డెవలప్మెంట్. ద డెవలప్మెంట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్. ప్రజలు భద్రతతో సంతోషాలతో ఉండగలగాలి. నేను ఒక్కరి సంతోషంతో ఉండడం కాదు, నా పక్కన ఉన్న కుటుంబం సంతోషంగా ఉండాలి, నా పక్కన ఉన్న గ్రామం సంతోషంగా ఉండాలి, నా పక్కన ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఎవరిది ఏమినాడు. ఆ సంతోషంగా ఉంచడంలో రాజ్యం వైఫల్యం చెందుతుంది. అందుకోసమే ఈ చర్చ మొదలైంది. ఇంకా నయం, మీరు చాలా మంచి పని చేశారు, చర్చను మాత్రం మొదలు పెట్టారు. చర్చ తర్వాత ఏదైనా జరిగితే అంటే ఏదైనా లాభం జరిగితే తప్పనిసరిగా మనమందరము కూడా ప్రయోజనం పొందిన వాళ్ళం. కానీ వాళ్ళ చెవులకు వినబడతాయా? వాళ్ళ చెవుల వరకు ఇవి వినిపిస్తాయా? వాళ్ళు దీన్ని ప్రాథమికంగా తీసుకుంటారా? తీసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. మనం ఆ మేరకు ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఇది ఆ చైతన్యాన్ని కలిగించడం లోపల మనం కూడా అందరం కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది. ప్రశ్న మొదలు పెట్టాలి. తప్పకుండా మన ప్రశ్నలకి రాజ్యం జవాబు చెప్పాల్సిందే. రైట్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు ఉన్నారు. ఏఎస్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో అంటే చిన్నారి మిస్ అయ్యి దాదాపు 10 రోజులు గడుస్తుంది. ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు, మీరు ప్రయత్నిస్తున్నాము అని చెప్తున్నారు, కానీ ప్రయత్నం ఎంతవరకు? ఎందుకంటే మనకు ఒక ప్రయత్నం రిజల్ట్ వస్తేనే ప్రయత్నం ఫలించినట్టు. 10 రోజులైనా మీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ పాప జాడ కనుక్కోలేకపోయింది? నిజంగా ఆ చిన్నారి ప్లేస్లో కూటమి నాయకులకు సంబంధించిన పెద్దవాళ్ళ పిల్లలు ఉండుంటే, అలా ఉండకూడదని కోరుకుందాం మనం, అలా ఉండుంటే ఇన్ని రోజులు టైం పట్టేదా? ముఖ్యంగా
సో మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మీరు అన్న మాటకి ఎట్లుందంటే, చిన్నారి అనేది కూటమి నాయకుల చిన్నారైనా కానివ్వండి, పేద కుటుంబానికి సంబంధించినటువంటి చిన్నారని కానీ, అమ్మాయి చిన్న అమ్మాయి అమ్మాయే, ఏ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి అయినా కానీ అదే ప్రాధాన్యత ఉంటుంది. ప్రాధాన్యత ఎక్కడ 10 రోజులు అయిపోయింది. అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఏమైందంటే, ఆ అమ్మాయి ఆ తూని ప్రాంతంలో అడవి ప్రాంతంలో తప్పిపోయింది. అక్కడ అడవి ప్రాంతం తప్పిపోయింది. అమ్మాయికి అనేది మాటలు కూడా సరిగ్గా రావు. 2.5 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఎట్టెళ్ళిందో అర్థం కాదు. ఇంకొకటి ఆ అమ్మాయి ఎంబడి వెళ్ళినటువంటి కుక్క కూడా అటెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది. మా తర్వాత కూడా ఆ కుక్కని మళ్ళీ ఆ స్మెల్ డిటెక్షన్ చేసి మళ్ళీ దానికి ఒకటి స్మెల్ శాంపుల్ తీసుకొని మళ్ళీ పోలీస్ డాక్టర్స్ కూడా పంపించడం జరిగింది. దానికి అనేకమైనటువంటి టెక్నికాలిటీ యూజ్ చేసి అక్కడ ట్రేస్ చేస్తున్నారు. అది దట్టమైన ఒకటి మీరే చెప్పారు, ఆ పాప వయసు 2.5 సంవత్సరాలు అని చెప్పారు. 2.5 సంవత్సరాలు ఉన్న పాప వయసు మహా అయితే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుందండి? ఎన్ని కిలోమీటర్ ప్రయాణిస్తుందా, ఎంత దూరం ప్రయాణించిందా అది ఒకటి. ఎందుకంటే ఒక పానిక్ సిచ్యువేషన్ లా ఒక భయంతో ఉన్నప్పుడు కొద్ది దూరం పరిగెట్టవచ్చు. ఆ పరిగెడుతూ మహా అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. సరే, అదంతా అది ఉన్నటువంటి దట్టమైన అడవి ప్రాంతం, కొండ ప్రాంతంలో ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ నివసిస్తున్నది. ఇంకొకటి వెళ్తేప్పుడు లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఎక్కడన్నా తప్పిపోయి పడిపోయిందా, అక్కడ చిక్కుకున్నదా, లేక ఇంకేమైనా దుర్ఘటన జరిగిందా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇంకెందుకు ఆలోచిస్తారు అంటే ఆలోచిస్తున్నారు. కరెక్టే, నేను చెప్తుంది అదే. కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అంతే, ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆలోచించే దగ్గరే ఉన్నారు మీరు. ఇంకా 10 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచిస్తానే ఉన్నారంటే ఎలా అండి? ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయం చేయడం మంచిది కాదు. ఇది రాజకీయం చేసే ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు కాదు, మిమ్మల్ని ప్రజల తరపున మేము అడుగుతున్నాం. ఎవరు రాజకీయం చేస్తున్నారు ఇక్కడ? ఆ అమ్మాయి వైసీపీ వాళ్ళకి సంబంధించిందా, పేదవాళ్ళకి సంబంధించిందా, ధనికుడికి సంబంధించిన అది సమస్య కాదండి. రాజకీయం ఎవరు చేశారు? మీరే అన్నారు రాజకీయం చేస్తున్నారండి. అదే కోణంలో చేస్తారు. ఎవరు అమ్మాయి ఉన్నప్పుడు కూడా అదే కోణంలో విచారణ చేస్తారు, అదే కోణంలో సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అలా వందలాది మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఉన్నారు, కలెక్టర్ గారు వెళ్తున్నారు, సిబ్బంది కూడా ఉన్నారు. వందలాది మంది అక్కడ ట్రేస్ అవుట్ చేస్తున్నారండి. అది కిలోమీటర్లో పెద్దగా ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? అంత పెద్ద దట్టమైన అడవి ప్రాంతము. ఇంకోటి అంటే పాజిటివ్ సైన్స్ ఏంటంటే, అక్కడ క్రూర మృగాలు అలాంటివి వైల్డ్ యానిమల్స్ లేవు కాబట్టి కొంత ఆశ అనేది చాలా ఎక్కువ ఉంది అందరికి. అలా అని అలాంటి అన్ని ఈవెంట్స్ ఏం జరగకూడదు అని చెప్పేసి అందరం కూడా ఆశిస్తున్నాం, అనుకుంటున్నాం, కోరుతున్నాం కూడా. దానికి ఇక్కడ ఇలాంటి విపత్తు సమయంలో సిబ్బందికి కూడా అనుకూలంగా ఉండి సిబ్బంది సహకరించాలి తప్ప ఇలాంటిది కూడా విమర్శలకు వాడుకొని రాజకీయంగా వాడుకొని ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఎవరు వాడారు? ఇప్పుడు లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. అంటే ఏఎస్ రావు గారు అంటున్నారు ఇలాంటి అంశంలో రాజకీయం వాడుతున్నారు, మానవత్వం లేదు మీకు అంటున్నారు. ఏమంటారు మీరు? మాట్లాడడానికి టీడీపీ కూటమి నాయకులందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు ఉన్నారండి. ఇక్కడ రాజకీయం చేసేదే ఉందండి. అసలు ఆ పాప విషయంలో చిన్నారు తప్పిపోయిన విషయంలో రాజకీయం చేస్తామా ఎవరైనా? ముందు ఆ పాపను వెతకండి, ఆ తల్లిదండ్రులకి భరోసా ఇవ్వండి, ఓదార్పు చేయండి. అదేగా మేము అడుగుతూ ఉన్నాం. అందులో రాజకీయం చేసేదే ఉందండి. చాలా మాట్లాడగలుగుతాము, మాకు కూడా నాలుగే ఉన్నది. కొంచెం సమయం పాటించి మాట్లాడండి. దాటవేసే కార్యక్రమం చేస్తుంది కానీ ఏం చేస్తూ ఉన్నారండి మీ పోలీసు వ్యవస్థ? అనిత గారు వేసుకునేటట్టు మేకప్ మీద మీకు స్పందిస్తారా? అనిత గారు కేజీ పౌడర్ వేసారా, 2 కేజీల పౌడర్ వేసారా, 5 కేజీల పౌడర్ మేకప్ కొట్టుకున్నారా? మాకెందుకండి? లేదా 1 లక్ష రూపాయల పౌడర్ కొట్టారా, 2 లక్షల పౌడర్ కొట్టారా, లేకపోతే 1 కోటి రూపాయల మేకప్ వేసారా? మాకెందుకు? ఆ మేకప్ పైన స్పందించినటువంటి వ్యక్తులు కనీసం ఆ బ్యాకప్ అయినటువంటి శ్రద్ధ కూడా ఒక చిన్న పాపతో ఒక 23 అంటే ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఏఎస్రావు గారు లక్ష్మణరావు గారు అంటున్నారు అనిత గారికి సంబంధించిన అంశం పైన రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఏమైనా అందరూ స్పందించారు, ఈ పాప విషయంలో అంతమంది ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు ఆయన.
ఎందుకు స్పందించలేదు? ఎందుకు స్పందిస్తలేరండి? రైట్, ఒక్క నిమిషం ఎందుకు మీరు స్పందిస్తలేరు? రైట్ రైట్ మీరు చెప్పిన దాని ప్రకారమే ముఖ్యమంత్రి గారు మీ- స్పందిస్తుంటే మీరు అనిత గారిని పట్టుకొని ముఖ్యమంత్రి ఎక్కువనా అనిత గారు ఎక్కువనా? ముఖ్యమంత్రి గారు స్పందించారా ఈ పాప హోమ్ విషయం? మినిస్టర్ గారు అప్డేట్ ఇచ్చారండి. చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడైనా అప్డేట్స్ ఇచ్చారా ఆ పిల్లల విషయంలో? ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు, ఎన్నిసార్లు అప్డేట్ చేశారు చూపించండి. లక్ష్మణ్ రావు గారు చూపించండి సార్. యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి చెప్తాను. హోమ్ సార్, మినిస్టర్ తుని అనిత గారు నియోజకవర్గం, ఉన్నప్పుడు కూడా తుని నియోజకవర్గం, హోమ్ మినిస్టర్ అనిత గారు పాయకరావుపేట ఎంత ఉన్నప్పుడు దూరం అండి? అనిత గారి దగ్గర పక్కపక్క జైలు, నియోజకవర్గాలు, పోలు, పాయకరావుపేట, అలాంటి తుని నియోజకవర్గం, అలాంటి పక్కపక్క మినిస్టర్లు ఉన్నాయి. నియోజకవర్గాలు. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, నియోజకవర్గం. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం చెప్పనివ్వండి, తెలియకుండా మాట్లాడకండి మీరు. చెప్పనివ్వండి ఒక్క నిమిషం, చెప్పండి చెప్పండి హోంవర్క్ చేసినండి డిబేట్కి వచ్చినప్పుడు. చెప్పండి 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 యేసురావు గారు చెప్పండి. ఇప్పుడు మా అనిత గారి దగ్గర హోమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా అనిత గారి దగ్గర ఉన్నటువంటి శాఖలు ఏంటంటే జైలు, ఫైర్ అలాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్స్క్లూజివ్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నదండి. ముఖ్యమంత్రి గారే స్పందిస్తున్నప్పుడు ఈయనకు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇబ్బంది ఫెయిలియర్ ఏంటి? అయ్యారని చెప్తారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఫెయిలియర్ అయ్యారు, ఆయన దగ్గర ఉన్న కాబట్టి ఆయన సరిగ్గా పనిచేయట్లేదని మీరు ఒక అధికార ప్రతినిధిగా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక్క నిమిషం మీరు లక్ష్మణరావు గారు, కదా. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, చాలా కీలకమైన అంశం ఇప్పుడు లేవనెత్తారు యేసురావు గారు. సాదిక్ గారు మీరు చెప్పండి. యేసురావు గారు అంటున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది, ఇప్పుడు పాప మిస్సింగ్ కానీ లేకపోతే ఈ సాయికృష్ణ చనిపోయిన దానికి కానీ హోమ్ మినిస్టర్కి సంబంధం లేదంటున్నారు. ఏమంటారు సార్ మీరు? సార్, అదే సార్. సెక్రటరియట్ లో సార్, ఇదే అంటే ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు పర్యవేక్షిస్తుంది అక్కడ నుంచి. రైట్ రైట్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడితే ఎట్లా? ఒక్క నిమిషం యేసురావు గారు ఒక్క నిమిషం. సాదిక్ గారు మీరు చెప్పండి సార్, సాదిక్ గారు మీరు చెప్పండి సార్. సార్ ఆడియో వినిపించట్లే మీది. సార్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సాదిక్ గారు లా చెప్పండి. అండ్ ఆర్డర్ అని అట్లా హోమ్ మినిస్టర్ కి సపరేట్ గా ఏముండదు. మరి అది ఎట్లా పెట్టుకున్నారో మాకు తెలియదు కానీ ఇప్పుడు ఎవరు స్పందించినా ప్రభుత్వం స్పందించినా అట్లా ఏముండదు. వారు చెప్పేదాన్ని కొద్దిగా సరి చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. అయితే ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయాల జోలికి పోకుండా 10 రోజులు జరిగిందనే వాస్తవాన్ని గమనించాం. ఇక్కడ 10 రోజులు జరిగిన వాస్తవాన్ని అందరం గమనించాం. 10 రోజుల వైఫల్యాన్ని అందరం అంగీకరించాం. 10 రోజులు ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వముతో సంబంధం కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడైనా వాళ్ళు కోరితే మిలిటరీని కూడా దించగలిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను మాట్లాడినివ్వండి. చిన్న పాప కదా ఏం జరుగుతుందిలే అని అనుకుంటున్నారా అనేది నాకు తెలియదు. దట్టమైన అడవిలో కూడా మనుషులను పట్టుకోగల శక్తి సామర్థ్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చూపించినాయి. నక్సలైట్లని పట్టుకున్నారు కదా. ఇక్కడ నేను ఆ మాట చెప్పడం కంటే నేను ఆ మాట అనడం కంటే బాగుండదని నేను అనలేదు, మీరు అన్నారు. ఈ వేరి మనుషులను పట్టుకోగలిగినప్పుడు చిన్న పాపను వేరి పట్టుకోలేరా? మీరు టవర్లను పెట్టి టవర్లనే అక్కడ అవసరమైతే టవర్లనే క్రియేట్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే ది కమిట్మెంట్ లేదు అనేది చాలా స్పష్టంగా 10 రోజులు అవుతుంది. ఇక్కడ నేను 2 రోజుల్లో నిన్న జరిగిందో ఇవాళ జరిగిందో మొన్న జరిగిన విషయం మాట్లాడట్లేదు. 10 రోజులు అవుతుంది కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా దీనిలో ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి. అయ్యో 10 రోజులు జరుగుతుందండి, నిజంగానే వైఫల్యం ఉందని ఒప్పుకోవాలి, అంగీకరించాలి. దట్టమైన అడవి ఉంది అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా దట్టమైన అడవి ఉంది. ఇంకోటి పాపకి మాటలు రావు అనేది రెండవది. దాన్ని కూడా మనం అంగీకరిస్తాం. కానీ మనమేం చేయగలుగుతున్నాము? మనము చేయడంలో 10 రోజులు దాటిపోయింది. 10 రోజులు దాటిపోయిన తర్వాత ఇంత పెద్ద సమాజం ఉండి, ఇంత డిజిటలైజేషన్ ఉండి మన వైఫల్యాన్ని అంగీకరించాలి సమాజం ముందు. ఇది రాజకీయం కాదు. వైఫల్యాన్ని అంగీకరించాలి. మనం ఎవరి మీదనో తోసేయడం కాదు. మీరు కమిటెడ్ గా అక్కడ ప్రభుత్వము కమిటెడ్ గా పని చేయట్లేదు అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి మనము ఇంకా వినండి ప్లీజ్. మేము ఇంకా ప్రయత్నం చేస్తాము, అవసరమైతే కేంద్ర బలగాల సహాయం కూడా తీసుకుంటాము. అసలు అక్కడ అవసరాలు ఏమున్నాయి, మేము ఆ ప్రయత్నాలు జరుగుతున్నవి, ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటిని ప్రజలకి చెప్పగలగాలి, ప్రజల్ని నచ్చ చెప్పగలగాలి. మీరు ఆ మాట మాట్లాడాలి కానీ రాజకీయాల విషయంలో ఇక్కడ అసలు రాజకీయాల జోలికి అవసరమే లేదు. ఇక్కడ రాజకీయం కాదు, ఇక్కడ ప్రభుత్వం అది వైసీపీ ప్రభుత్వం కానివ్వండి,
అది బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, అది టీడీపీ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నారు మీ మీ ముఖ్యమంత్రి గారు? ఎక్కడ ఉన్నారు? మీ ముఖ్యమంత్రి గారు సింగపూర్ లో ఉన్నారు. మీ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. మీకు సంబంధించినటువంటి ముఖ్యులు మీ మీ ముఖ్యమంత్రి కొడుకు గారు ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. మీ అనిత గారు ఎక్కడున్నారు? అమరావతిలో ఉన్నారు. వీళ్ళు అక్కడ కాదు ఉండాల్సింది, పోయి అక్కడ ఉండాలి. ఎక్కడ సర్చ్ జరిగితే అక్కడ ఉంటే ప్రజల్ని నమ్ముతారు. ప్రజల్ని నమ్మించగల పనులు మనం చేయాలి. ఆ కమిట్మెంట్ ను కనిపించేటట్లు ఉండాలి. ఆ కుటుంబం పట్ల మనం చూపించగలిగినటువంటి ఆదరణ చూపించాలి. అక్కడ పనులు వేగవంతంగా చేయాలి. ఇది చర్చ కావాలి. ఈ చర్చకు మీరు సమాధానం చెప్పకుండా ఒక్క నిమిషం సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు యేసరావు గారు అంటే సరే రాజకీయాలన్నీ పక్కన పెట్టేద్దాం, ఎవరు రాజకీయాలు మాట్లాడతలేదు, అందరికీ ఆ పాప క్షేమంగా రావాలనేదే కావాలి. సరే ముఖ్యమంత్రి గారు సింగపూర్లో ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఢిల్లీలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కనీసం అక్కడ ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నారా? కనీసం ఎమ్మెల్యే ఉన్నారా? అక్కడ దగ్గరుండి పర్యవేక్షించారా? పైగా మీరు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. మీరు తలుచుకుంటే సెంట్రల్ నుంచి ఏమైనా తెప్పించుకోగలుగుతారు మీరు. కానీ మీరు ఆ ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పుడు మనం ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం అడవులు మొత్తం జల్లెడబట్టారు. మొత్తం ఒక్క చోట కూడా ఒక మనిషి లేకుండా, నక్సలైట్ లేకుండా చేశారు. అంత టెక్నాలజీ ఉన్న మన దగ్గర ఒక చిన్న పాప, నేను ఇందాక కూడా మీకు మెన్షన్ చేశాను, 2.5 సంవత్సరాలు ఉన్న పాప మహా అయితే 3 కిలోమీటర్లు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల సరౌండింగ్స్ మొత్తం బ్లాక్ చేసి ఎందుకు ఆ పాపను కనిపెట్టలేకపోయారు? దీంట్లో మీరు ఒప్పుకొని తీరాల్సిందే మీ కూటమి ప్రభుత్వం వైఫల్యం అయిందని. ఇట్లా కాదు, వైఫల్యం అనే విషయం ఉన్నది. వైఫల్యం అన్నది కాదు, ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు బాధ్యత ఉన్నది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఏం చేశారు? బాధ్యతగా భావిస్తున్నాము. 100% భావిస్తే సరిపోదు, ఏం చేశారు? మేము బాధ్యత, ఇది మా బాధ్యత అని చెప్తున్నాం కదా. మేము ఎక్కడ చేతులుకోవట్లేదు, ఇది మా బాధ్యత అని చెప్తున్నాం. ఖచ్చితంగా అమ్మాయిని వెతుకుతాము. ఖచ్చితంగా దీనికి ఈ 24 hours లో రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ కొండ చిలువలు కూడా తిరుగుతున్నాయి. ఆ అమ్మాయిని రెస్క్యూ చేసే ప్రయత్నంలో ఆ కుక్క కూడా కొంచెం గాయపడ్డది. ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే అమ్మాయి తప్పిపోయిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి 12 గంటలు పట్టింది. అంత లోపల ఏం జరిగిందో అనేది, ఎందుకంటే ఇప్పుడు మనం నోట్తో చెప్పడం బాగుండదు. ఎందుకంటే అక్కడ చాలా అనుమానాలు వస్తున్నాయి. అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి మా ఆపరేషన్ కరెక్ట్ నడుస్తుంది. అక్కడ ఏ ఒక్క శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకైతే ఆ నమ్మకం కలగట్లేదు ఎక్కడా కూడా. ప్రజలకైతే ఆ నమ్మకం కలగట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే 10 రోజులైంది అనే క్వశ్చన్ వినపడుతుంది తప్ప మీరు ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? నేను ఇందాక అడిగాను, ఎన్డీఆర్ఎఫ్ వచ్చారా, మిలిటరీ వాళ్ళు వచ్చారా, కొత్త టెక్నాలజీస్ ఏమైనా వాడారా? ఏం ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? జస్ట్ లోకల్ పోలీసులతో అక్కడంతా జల్లెడబడుతున్నారు, ఫారెస్ట్ ఆఫీసర్స్తో అవన్నీ పడుతున్నారు. కానీ ఏమి కొత్తగా ఏం ప్రయత్నించారు మీరు? రిజల్ట్ ఏమొచ్చింది? 10 రోజుల్లో మీరు ఎంత % రిజల్ట్ సాధించారు? ఒక్క నిమిషం వినండి. అది ఒక టౌన్ లోనో, ఒక సిటీలోనో, ఒక నగరంలో జరిగితే ప్రజలకు అందరూ అవగాహన తెలుస్తుంటది, అందరు మీడియా వాళ్ళందరూ ఉంటారు. అక్కడ కాదు, దట్టమైన అడవి ప్రాంతంలో జరిగింది కాబట్టి పిన్ టు పాయింట్ ప్రజలకు తెలియడం అసంభవం, చాలా కష్టకరం. అది పాసిబుల్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు రెగ్యులర్ గా రిపోర్ట్ ఇస్తున్నారు, అధికారులు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వందలాది మంది సిబ్బంది ఎక్కడ ఉన్నారండి? ఒక 10-20 మంది లేరు. ఫారెస్ట్ అధికారులతో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉన్నది, సిఆర్పిఎఫ్ ఉన్నది, అందరూ ఉన్నారు. రైట్. సో దీంతో పాటుగా సరే చిన్నారి జ్ఞానేశ్వరి గురించితో పాటుగా మనం సాయి కృష్ణ అనే ఒక అబ్బాయి కూడా దాదాపుగా 1-2 నెలల నుంచి కనిపించకుండా పోయారు. వాళ్ళ అమ్మ ఇవాళ మాట్లాడిన విజువల్ చూస్తే మనం ఆమె కనీసం శవమన్న దొరికిద్దేమో అని నేను మార్చుల చుట్టూ తిరుగుతున్నాను అని చెప్తున్నారు. పోలీసులేమో ఆ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పట్లేదు, కోర్టు సరెండర్ చేయమన్నా చేయట్లేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలండి యేసరావు గారు? ఏ విషయం తప్పిపోయిందన్నది, తప్పిపోవడం అనేది అన్నిటికీ ఒకదానికొకటి జోడించి చూడడం కాదండి. సందర్భాలు, సిచ్యువేషన్లు, యాక్సిడెంటల్లీ అన్ని చాలా వేరే వేరే ఉంటాయి. ప్రతిదానికి కూడా ప్రభుత్వాన్ని, పోలీసులది, యంత్రాంగాన్ని వైఫల్యం అంటే ఎట్లా సార్? మరి పోలీసులు ప్రభుత్వం ఎందుకండి ఇంకా శక్తి వంచన లేకుండా వాళ్ళు పనిచేస్తుంటారండి. ఇప్పుడు నేను అంటుంది సరే జ్ఞానేశ్వరి అంశం గురించి పక్కన పెడదాం, సాయి కృష్ణ అంశం ఏమైంది? సాయి కృష్ణని కస్టడీకి తీసుకోలేదా? వినండి, అక్కడ తప్పిపోయినది ఇష్యూలో డ్రోన్లు కూడా వాడుతున్నారు. రావు గారు ఒక్క నిమిషం, నేను అడుగుతున్న జ్ఞానేశ్వరి గురించి కాదు, నేను అడుగుతుంది సాయి కృష్ణ గురించి విజయవాడలో మిస్ అయిన సాయి కృష్ణ గురించి నేను అడుగుతున్నాను. ఆ అబ్బాయి గురించి చెప్పండి మీరు.
దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి, దాన్ని కూడా సిబ్బంది పెట్టారు, ఏ దాన్ని కూడా investigation దాదాపు అంటే 8 నలభై టీంలు రెండు నెలల నుంచి. 8 టీంలు ఫామ్ చేసి గాలిస్తున్నారు కూడా. ఆ. అర్థమైందా? 8 టీంలు గాలిసి అన్ని సరే, ఇదే కూడా మీరు చెప్పిన దాని ప్రకారం, కూడా మీరు చెప్పినట్టు ఇది ఒక్క సిటీలోనే రోజు జరిగింది. కొన్ని కేసులు నెలలు పట్టొచ్చండి. అదే ఇన్సిడెంట్ ఒక్కో ఇన్సిడెంట్ వేరే ఉంటది. అంటే ఆయన ప్రతి దానికి పారిపోయాడా? ఆయన- ప్రతి సంఘటన ప్రతి ఆయన ఘటన కూడా జైల్లో ఒకదాని ఒకటి ఉన్నాడండి, కాదు ఆయన కానీ అరెస్ట్ చేశారు, థర్డ్ డిగ్రీ చేశారు. ఆ. జైల్లో ఉన్న వ్యక్తి ఎలాగ పారిపోయాడు? చెప్పాలి రావు గారు. వాడు పారిపోయాడంటే ఆధారం చూపించాలి కదా. జైల్లోంచి మిస్ పోలీసులు అయ్యాడు. మా నుంచి- సాయి కృష్ణ వాళ్ళ ఇంట్లోంచి మిస్ అవ్వలేదు, రోడ్డు మీద అక్కడ తిరుగుతుంటే మిస్ అవ్వాల, జైల్లోంచి మిస్ అయ్యాడు. జైల్లోంచి అంతే మిస్ కదా. అయిన అబ్బాయి ఏడి? దేని నుంచి మిస్ అయినా దానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుందండి. ఎక్కడ మిస్ అయ్యారు, దానికి మిస్ కావడానికి ఆ సాయి గారు- ఇంకా ప్రమేయం ఎవరిది ఉన్నది అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడుస్తున్నది. దానికి బయటకు వస్తే నిజాలు బయటకు వస్తే ఓపిక పట్టండి. 2 నెలలు దాటిపోయిందండి. ఎందుకంత తొందర? 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. మన కుటుంబ సభ్యులు ఎవరన్నా 2 నెలలు కనిపించకపోతే ఓపిక పడతామా మనం? రావు గారు మన కుటుంబ సభ్యులు 2 నెలలు కనిపించకుండా పోతే ఓపిక పడతామా మనం? 23 ఏళ్ళ యువకుడు 2 నెలలు మన కుటుంబ సభ్యుడు కనిపించకుండా పోతే ఓపిక పడతామా మనం? కొన్ని కేసులు 6 నెలలు కూడా పడుతుంది. ఆ? కొన్ని కేసులు 6 నెలలు కూడా పడుతుంది. మన ఇంట్లో జరిగితే మన ఇంట్లో సంఘటన జరిగితే మనం ఊరుకుంటామా? మన ఇంట్లో వాళ్ళు 6 నెలలు కనిపించకపోతే మనం ఓపిక పడతామా? సరే చెప్పండి సార్, మన ఇంట్లో వాళ్ళు 6 నెలలు కనిపించకపోతే అదే ఓపికతో మనం ఉంటామా? మన డ్రైవర్ ని చంపేసి వైసీపీ నాకు డ్రైవర్ చంపేసి అవన్నీ ఎందుకండి మళ్ళీ మీరు? అవన్నీ ఎందుకు? అయిపోయినాయి కదా అవన్నీ. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడండి. అయిపోయింది. వైసీపీ సరే మీరు చెప్పిన దాని ప్రకారం డ్రైవర్ని కార్లో వేసుకెళ్లారు, అందుకే కదా వైసీపీ ఓడిపోయింది. అందుకే కదా వైసీపీ ఓడిపోయింది. 11 సీట్లు ఇచ్చి వాళ్ళు అందుకే కదా ఇంట్లో కూర్చోబెట్టింది. మీ సంగతి చెప్పండి ఇప్పుడు. మనిషి ప్రాణం కాదా అప్పుడు? కరెక్టే, అయిపోయింది కదా. పంపిస్తే ఆయన మనిషి కాదా అంటే రైట్ సరే, మీరు చెప్పిన దాని ప్రకారమే అనుకుందాం. అందుకే కదా వైసీపీ ఓడిపోయి ఇంట్లో ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. అందుకే కదా, అందుకే వైసీపీ ఓడిపోయి ఇంట్లో ఉంది. అయిపోయింది. ఇంకా వాళ్ళ గురించి ఎందుకు మనకి ఇప్పుడు? అందుకే మీరు మీ యొక్క మాట్లాడండి. బాధ్యతని మీరు ఒక బాధ్యత గమనించి బాధ్యతగా వివరించండి. ఇలాంటి విపత్తుకరమైనటువంటి సిచ్యువేషన్ మీరు సలహా కలిగండి. రైట్, ఒక్క నిమిషం. రైట్, లక్ష్మణ్ గారు చెప్పండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఇన్సిడెన్స్ ముచ్చమరిలో జరిగిందండి. 7 సంవత్సరాల బాలిక పైన ఎవరైతే సామూహికంగా అత్యాచారం చేశారో ఆ పిల్లని తీసుకెళ్ళి కాలట్లో పడేశారు. ఆ పిల్ల శవాన్ని కూడా తీసుకురాలా, కనీసం ఆ పిల్ల శవాన్ని కూడా తీసుకురాలా కూటమి ప్రభుత్వం. ఇప్పటికి కూడా ఎక్కడ పడేశారో కూడా తెలియదు. ఆ వ్యక్తుల్ని స్టేషన్ పైన ఇచ్చి వదిలేశారు. ఎవరైతే సామూహికంగా 6 అత్యాచారం చేశారో ఆ అమ్మాయి పైన స్టేషన్ పైన ఇచ్చి వదిలిస్తుందండి కూటమి ప్రభుత్వం. అటువంటి కూటమి ప్రభుత్వం ఈ పిల్లకి, సాయి కృష్ణకి, లేదంటే యాదవుల మీద జరిగిన దాడికి ఈ ముగ్గురు కూడా న్యాయం చేస్తుందంటే మనం ఎలా నమ్మాలి? యాదవుల మీద దాడి చేశారు, యాదవుల మీద కేసులు పెట్టారు, వాళ్ళు కొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. పాపం సాయి కృష్ణ వాళ్ళ అమ్మాయిని ఈ రోజు కూడా ఏడ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ అడుగుతూ ఉన్నారు, అన్న ఒక్క నిమిషం అన్న, ఆ జరిగిన కేసు ఏంది, మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పార్టీ కొమ్ము కాయట్లేదు. రావు గారు ఒక్క నిమిషం అండి. స్టేషన్ పైన ఇచ్చినప్పుడు ప్రతిపక్షములు చెప్పండి ఆశ్రయించవచ్చు కదా. రావు గారు ఒక్క నిమిషం చెప్పండి లక్ష్మణ్ గారు. సార్ ఇక్కడ సాయి కృష్ణ విషయంలో బలమైనటువంటి ఒక అనుమానం ఏమని వస్తుందంటే బయటికి, సాయి కృష్ణని థర్డ్ డిగ్రీ చేసి లాకౌట్ జప్తు చేశారు, ఆ వ్యక్తిని పెట్రోల్ పోసి కాల్ చేశారు, ఆ అస్థికలు కూడా ఎక్కడ కూడా కనబడకన్నా ఎక్కడో మరి కలిపేశారు. అంటే ప్రూఫ్స్ లేకపోతే, ఆ ఎవిడెన్స్ లేకపోతే ఆ కేసు పోలీసుల మీదకి రాదు కాబట్టి ఈ రకమైనటువంటి తెలివితేటలు వాడారని చెప్పి సోషల్ మీడియాలో ప్రజలు అనుకుంటున్నారండి. రైట్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. సో ఇప్పుడే మనకు అందుతున్న ఒక బ్రేకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. సాయి కృష్ణ చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. లాకప్ డెత్లో చనిపోయాడంట అబ్బాయి. వీడియోస్, ఫొటోస్ కూడా వచ్చాయి మన దగ్గరికి. అవి మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు రావు గారు? మేము ప్రశ్నిస్తున్నాం, అది మేము ఎంక్వైరీ చేస్తున్నాం, కమిటీ చేసాం, అది అన్నారు, 8 మంది టీం పెట్టారన్నారు. కానీ అక్కడ అబ్బాయి చనిపోయినట్టుగా అని చెప్పేసి ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు లాకప్ డెత్ వల్ల చనిపోయాడని చెప్తే దానికి బాధ్యత ఎవరున్నా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఎవరి వల్ల ఆయన చనిపోయాడు, దానికి కథ ఎంక్వైరీ చేస్తాం కదా. రైట్ అండి రావు గారు. సాదిక్ గారు ఇంతటి వారైనా కానీ
లాకప్ డెత్ అయిపోయి చనిపోతే ఖచ్చితంగా అలాంటి ఖచ్చితంగా ఎవరు దానికి బాధ్యత అధికారులు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా రైట్ వాళ్ళ మీద చర్య రైట్ అండి రైట్ సాదిక్ గారు ఇప్పుడే కొన్ని ఛానల్స్లో వార్తలు వస్తున్నాయి, అబ్బాయి లాకప్ డెత్ అంటే చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఆ అబ్బాయి మృతదేహం కూడా ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారండి? దురదృష్టకరం అండి, చాలా విచారకరమైన విషయము, చాలా చాలా విచారించదగ్గ విషయము. అంటే ప్రభుత్వము ఇక్కడ ఖచ్చితంగా వైఫల్యాన్ని అంగీకరించాల్సిందే. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా జరిగినట్టే. అంటే ఇక్కడ నేను ముఖ్యమైన విషయం ఏంటంటే లాకప్ డెత్ ఈజ్ నాట్ ఏ ఓన్లీ ఏ డెత్, లాకప్ డెత్ ఈజ్ ద స్టేట్ డెత్ అంటారు. అంటే రాజ్యం చేసిన డెత్ గానే పరిగణిస్తారు. అయితే మామూలుగా మన రాజకీయ నాయకులు ఎప్పుడు పోలీసులను వినియోగిస్తూ ఉంటారు, ప్రతి విషయానికి కూడా పోలీసును వినియోగిస్తూ ఉంటారు. పోలీసులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఏ అధికార పార్టీలో ఉంటే ఆ అధికార పార్టీతో వాళ్ళతో ఉండడం వల్ల జరిగే పరిణామాలు ఇవే. తర్వాత పోలీసులకు ఒక పోలీసుల రాజ్యాంగాన్ని పట్టించుకొని మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడడంలో ఆ ప్రభుత్వము, ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది. మీరు చెప్పినట్టు నిజమవుతే, ఆయన నిజంగా కనుక చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా లాకప్ డెత్ ను మనము నిరసించవలసిందే. వాళ్ళు కూడా అవసరమైతే ఇక్కడ ముఖ్యమైన విషయం, వాళ్ళకు నేను రాజకీయ నాయకులకు ఒక విషయం చెప్పదలుచున్నాను. రాజీనామా చేయడం మంచిదండి హోమ్ మినిస్టర్ వెంటనే. ఎందుకంటే వెనకట మన లాల్ బహదూర్ శాస్త్రి ఏదో ఒక ట్రైన్ మామూలుగా పడిపోయింది అని అంటే ఆయనకి అసలు ఏమీ లేదు, రాజీనామా చేశారు. ఇక్కడ లాకప్ డెత్ లో అంటే నేను రాజీనామా చేయడం అనేది ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఏదో ఒక కూటమికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. రాజీనామా అనే విషయాన్ని ఎందుకు తెస్తున్నానంటే ది అకౌంటబిలిటీ ఈజ్ లాస్డ్ అండ్ ద పీపుల్ షుడ్ బి రికగ్నైజ్డ్. అంటే ప్రజాస్వామిక విలువలను మనము తీసుకురావాలనుకుంటే, ప్రజాస్వామిక విలువలను మనం నిలబెట్టాలనుకుంటే అప్పుడు మనం రాజీనామాలు చేయాలి. హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందో చెప్తాను. ఎందుకు ఆమె రాజీనామా చేస్తే నా ఇంట్లోకి మీ ఇంట్లోకి వచ్చేది ఏం లేదు. రాజీనామా చేస్తే ఏం జరుగుతుందంటే ఒక రాజ్యంలో ఒక విలువలతో కూడిన సమాజం వస్తుంది. ఒక విలువలతో కూడిన సమాజం గురించి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ విలువలతో కూడిన సమాజం ఏముంటుంది? అబ్బో లాకప్ డెత్ అడిగితే హోమ్ మినిస్టర్ రాజీనామా చేశారట, ఇక ముందు లాకప్ డెత్లు కమిటీలు వస్తాయి, ఎంక్వైరీ చేస్తారు, ఎవరినో తొక్కలే వేస్తారు. అది కాదు, పాలనలో వైఫల్యాన్ని అంగీకరించాలి. అది ఎవరో చేస్తారు నిజమే, మీరు హోమ్ మినిస్టర్ పోయి చేయించిందా లేకపోతే టీడీపీ వాళ్ళ దగ్గరుండి చంపించిందా అని కాదు, ఎవరి దగ్గర ఉండి ఎవరు చంపించారు. మీకు ఒక రాజ్యంలో మీకు ఒక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను అంగీకరించాల్సిందే. ఆ బాధ్యతను అంగీకరించకుండా గనక మీరు చేస్తే, ఆ బాధ్యతను మీరు అంగీకరించలేదు అనుకోండి, మేము రాజీనామా చేస్తాం, ప్రతి విషయాన్ని రాజీనామా చేస్తామా అంటే ప్రజలు రాజీనామా చేయిస్తారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎట్లా ఇంటికి పంపారో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతారు. కాబట్టి రాజకీయ విలువలు ఇప్పుడు ఎట్లాగూ చనిపోయిన వాళ్ళని పట్టుకురాలేము. లాకప్ డెత్ జరిగింది అనేది విషయం నిజమైతే అక్కడ డీజీపీతో రాజీనామా చేయించాలి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే జరిగినట్టుగా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక ఆధారాలతో ఆయన దగ్గర ఉన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అంటే మనం జరగకూడదు అని కోరుకున్నాం, ఎందుకంటే జ్ఞానేశ్వరి పాప ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు, 10 రోజులు అవుతుంది, కనీసం పాప ఆచూకీ దొరకాలని మనం అనుకుంటున్నాం. మన డిబేట్లో స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం సాయికృష్ణది కూడా ఆచూకీ దొరికితే బాగుండు, ఎందుకంటే ఆ తల్లి బాధ మనం చూసాం, ఇందాక వీడియోస్లో మాట్లాడుతామా, చాలా బాధపడరు, అన్ని మార్చుల్లో తిరుగుతున్నా, కనీసం మా అబ్బాయి శవమన్నా చూడనివ్వండి అని చెప్పి వాళ్ళ అమ్మ మాట్లాడుతున్న విజువల్స్ నిజంగా కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఇప్పుడు మనం డిబేట్ పూర్తయ్యేలోపే లాకప్ డెత్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది చాలా బాధించదగ్గ విషయం. ఇప్పటికైనా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాల్లో చిన్న వాటికి, చిన్న పెద్ద సోషల్ మీడియా పోస్టులకి, వీటికి అనేక వాటికి కేసులు పెట్టుకుంటా వెళ్ళారు. ఈరోజు అది ఒక ఎక్స్టెంట్కి దాటి ఏకంగా లాకప్ డెత్ దాకా వచ్చింది. దాంతోపాటుగా ఒక చిన్నారి 10 రోజులైనా కనిపించకుండా పోయిందంటే మరి కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా ఉంది, పర్టికులర్గా హోంశాఖ ఏ విధంగా ఉందనేది సుస్పష్టం అవుతుంది. ఇప్పటికైనా ఇది మారుతుందా, ప్రశ్నించే వాళ్ళు వస్తారా అనేది పక్కన పెడితే కూటమిలో ఇప్పటికైనా అకౌంటబిలిటీ పెరుగుతుందా, సమాధానం చెప్తారా? ఇప్పటికైనా 164 ఉన్నారు కదా, మేము ఎవరికి సమాధానం చెప్పాలి, మేము ఎవరికి ఆన్సర్ చెప్పాలి అనే ధోరణిలో ఉంటారు అనేది మాత్రం
చూడాలి. ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. కాక్రోచ్ ఉద్యమాలు అన్నీ మొదలవుతున్నాయి. ఏపీలో కూడా కాక్రోచ్ల ఉద్యమాలు మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా జరగచ్చు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రభుత్వాలు మారకుండా ఇలానే ఒంటెత్తు పొగడలతో ఉంటే మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పే దగ్గరలోనే ఉంది. ఇది ఇవాళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్